అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఆఫ్ హన్వీర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అన్నది చెప్తాను. నేనైతే చేనుకి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అనేది కూడా చెప్తాను. ఈ వీడియో అయితే మండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎక్కడెక్కడ వెళ్ళాను, ఏం చేశాను అనేది ఈ వీడియో ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమవారం గురువారం అయితే ఇల్లు కడగడం తప్పనిసరి అన్నమాట మా ఇంట్లో అయితే. మిగతా రోజుల్లో అయితే ఏమైనా ప్రత్యేకత ఉంటేనే కడుగుతాం, లేకపోతే స్కిప్ చేసేస్తాం. మార్నింగ్ వంట చేసేటప్పుడు ఫస్ట్ వంట మా బుడ్డోడి వంటతోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే మా బుడ్డోడికి ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేస్తాను, ఆ తర్వాతనే ఇంట్లో వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఇవైతే మా బుడ్డోడి కోసం తీసుకున్నాను. 25 రూపీస్కి ఒకటి, అలా 2 తీసుకున్నాను 50 రూపీస్కి. 4 days అయ్యింది, వాటిని ఒలిచి అలానే పెట్టాను. కానీ మా బుడ్డోడైతే తింటలేడు. ఏంటో అబ్బా, ఈ కాలంలో ఏ ఫ్రూట్స్ కూడా ఫ్రూట్కి తన న్యాచురల్ టేస్ట్ అనేది లేదు, అన్నీ ఆర్టిఫిషియలే. వాటిని ఎలాగో తింటలేడు కాబట్టి మార్నింగ్ అయితే సెర్లాక్ అంటే ఉగ్గు చేశానన్నమాట. మా బుడ్డోడు ఏ ఫుడ్ తిన్నా సరే ఒకరు ఆడించే వాళ్ళైతే ఉండాలి కంపల్సరీ, లేకపోతే అసలు ఫుడ్డే తినడు. తినిపించేటప్పుడు మా ఇంట్లో ఎవరో ఒకరు మా బుడ్డోడి ముందు జోకర్ బుడ్డలా ఉండాల్సిందే. మా హన్వీర్ గాడు పెరిగే కొద్దీ అల్లరి కూడా పెరుగుతుంది. వాడిని ఒక చోట కూర్చోబెట్టి ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే చాలు, ఆ వర్క్ మిడిల్లోనే ఉండిపోతుందబ్బా. అందుకే ఎవరైనా పట్టుకుంటేనే నేను ఏదైనా వర్క్ చేయగలను. అవును, కానీ అంగన్వాడీ మిల్క్ అంటే ఎందుకు ఎవరికి ఇష్టం ఉండదు? నేనైతే మొత్తం ఆపోజిట్. నాకైతే ఈ మిల్క్తో టీ చేసుకొని తాగితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో దీంతో పొద్దున్న సాయంత్రం టీ ఉంటే చాలు, ఇంకా ఫుడ్ కూడా గుర్తుకు రాదు. నిద్రలో లేపి అడిగినా సరే నేను చెప్పేది ఒకటే, నాకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే టీనే అంటాను. టీ విత్ బ్రెడ్. చాలామందికి ఈ మిల్క్ ఇష్టం లేక వాళ్ళు తెచ్చుకోరు ఇంటికి. నేనైతే కట్టగట్టి మరి మనుషుల్ని తీసుకెళ్ళి మరి ఆ డబ్బాలను తెచ్చుకుంటాను. దీనిపైన ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎందుకంటే మంత్లీ 5 లీటర్స్ ఇస్తారు కదా, ఆ ఒక్కదాన్ని ఎత్తుకోవడం చాలా కష్టం. అందుకే నాతో పాటు ఎవరినైనా తీసుకెళ్తాను. బేసిక్గా అందరి ఆడవాళ్ళకి మార్నింగ్ లేవగానే ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటారా? ఏం కర్రీ వండాలి ఈరోజు, ఆ కర్రీని ఎవరు తింటారబ్బా, ఎవరు తినరు అనే టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏమంటారు? నిజమే కదా. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తే నెక్స్ట్ రోజు ఎంత ధైర్యంగా ఉంటుందో ఏ కర్రీ అయినా వండేయచ్చు అని. ఈ సెర్లాక్లో అయితే నేను కొద్దిగా ఘీ యాడ్ చేసి మా బుడ్డోడికి అయితే పెడతాను. సాల్ట్ అండ్ షుగర్ ఏది యూజ్ చేయను, ఓన్లీ ఘీ లేకపోతే ఫ్లేవర్ కోసం ఏదైనా వేరే వాటిని కలుపుతానన్నమాట, అంతే. ఇంకేం యూజ్ చేయను. వాడు తినకపోయినా పర్లేదు, కానీ సాల్ట్ షుగర్ అయితే యూజ్ చేయను 1 year వరకు. నేను మార్నింగ్ బ్రష్ చేస్తే వాటర్ ఉండాల్సిందే, ఇంకా వాటర్ అయితే తప్పనిసరిగా తాగేస్తాను బ్రష్ చేసిన తర్వాత. నాకెందుకో ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతే బ్రష్ చేయాలనిపిస్తుంది, లేకపోతే అదో టెన్షన్ అనిపిస్తుంది. వర్క్ చేయాలి, వర్క్ ఉంది, ఈ పనులు చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. అదే ఇంట్లో పనులు చేశాక బ్రష్ చేస్తే అది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు నేను ఒక్కదాన్నే కాదు, ఇలా చాలామంది ఉంటారు నాకు తెలిసైతే. చెప్పాను కదా నాకు టీ అంటే ఫుల్ ఇష్టమని. చూసారా ఎంత పెద్దది నింపుకున్నానో. అది నింపి తాగేలోపే మా బుడ్డోడైతే లేచాడు. ఇంకా వాడి ఫుడ్ ఎలాగో ప్రిపేర్ చేశాను కాబట్టి వాడికైతే ఇప్పుడు తినిపించేస్తాను. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఎవరినైనా ఒకరిని పిలుచుకొని వచ్చి మా బుడ్డోని వాళ్ళు ఆడిస్తే నేనైతే తినబెట్టేస్తాను. నిద్ర నుంచి లేవగానే నన్ను చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. వాడికి నేనేమో అమ్మ అని తెలిసిపోయింది. ఇక ఫైనల్గా అయితే ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాను. బుడ్డోడికి తినిపించడం అయిన తర్వాత రైస్ అయితే పెట్టేశాను. కొద్దిగా టమాటా కర్రీ చేస్తున్నాను, ఎందుకంటే రేపైతే మా ఊర్లో పండగ ఉందన్నమాట. ఇంటికి ఒక మేక కోస్తారన్నమాట. మేమైతే మ్యారేజ్లో కోసేసాం కాబట్టి మేము కోస్తలేము. సో ఈరోజైతే గుడి దగ్గరనే అన్నదానం చేస్తారు, అందుకే కొద్దిగా వండాను. ఇంకా వంట కంప్లీట్ అయింది కాబట్టి చేనుకైతే వెళ్తున్నాను. చెప్పాను కదా ఈరోజు చాలా స్పెషల్ అని, అందుకే చేనుకు వెళ్తున్నాను. అదే నాకు స్పెషల్. చాలా రోజులైంది బయట వెళ్ళక, అందుకే కొద్దిగా అలా స్వచ్ఛమైన గాలికి తిరగద్దామని అలా చేనుకి వెళ్తున్నాను. అంటే గాలి కోసమే కాదు, ఒక వర్క్ ఉందన్నమాట చేనులో, ఆ వర్క్ చేసుకొని వద్దామని వెళ్ళాము. ఆ వర్క్ ఏంటో కూడా వీడియోలో చెప్తాను, అలాగే మీకు కూడా నేర్పిస్తాను ఆ వర్క్ ఏంటో. ఫైనల్గా వచ్చేసాను పొలంకి. ఇదేనండి, ఇక్కడ మాకు ఒక ఇల్లు ఉంటుంది. సో ఆ ఇంట్లోనే ఏవైనా పండినవి అక్కడనే పెడతామన్నమాట. వర్షానికి అలా దేనికి తడవకుండా ఇక్కడనే స్టోర్ చేస్తాం. దాదాపుగా ఇంటి దగ్గర ఏముండదు, అన్నీ ఇక్కడే ఉంటుంది.
పొలంలో నడిస్తే ఎక్కడ పడిపోతానో అని చాలా భయం వేస్తుంది. అందుకే చిన్నపిల్లలు బుడి అడుగులు వేసినట్టు అలా దగ్గర అడుగులు వేసుకుంటూ నడుస్తాను. రోడ్డు పైన ఉన్నట్టు ఉండదు కదా, ప్లెయిన్గా అలా కొద్దిగా పొలంలో అయితే కొద్దిగా ఎత్తు లోతు అలా ఉంటుంది కాబట్టి మెల్లగా నడుస్తాను. ఆ ట్రాక్టర్ మాదే. సమ్మర్ కాబట్టి మొత్తం పంటలు అయిపోయాయి, దున్నుతున్నాడు. వర్క్ ఏంటో తెలుసా? ఇదే మీకు నేర్పిస్తా అన్నాను కదా, సో మీరు కూడా నేర్చుకోండి. నేను కూడా ఇదే వర్క్ చేయడానికి వచ్చాను. ఈ వర్క్ ఎలా చేయాలి అనేది మా చిన్నమ్మ నాకు నేర్పిస్తుంది, నేనైతే మీకు నేర్పిస్తాను. ఏం లేదు, సింపుల్గా వాటిని కోసి పక్కన పెట్టేయాలి అంతే, అదే వర్క్. ఇదైతే మా కుక్క పిల్ల. ఇంకా వర్షాకాలంలో అలా పందులు అవి వస్తాయని వాటిని పెంచుకుంటూ ఉంటాము. అక్కడ నేర్పిస్తుంది చూడండి మా చిన్నమ్మ ఎలా కోయాలి అనేది. సో అది చూసి నేను కూడా కోస్తున్నాను. మా ఆయనది అయితే వీడియో తీసి పెట్టాను. ఇంకా నేను కూడా పని చేస్తున్నా అని మా సబ్స్క్రైబర్లు చూడాలి కదా, నాది కూడా ఒక చిన్న వీడియో తీయవా అంటే మా ఆయన అయితే నా వీడియో అయితే తీశాడు. నా అవతారానికి ఈ వర్క్కి కరెక్ట్ సెట్ అయిపోయింది కదా, నా ఒపీనియన్ కూడా అదే, కరెక్ట్గా సెట్ అయిపోయినా. నేను ఏ వర్క్ చేసినా సరే దాంట్లో వంకలు తీయడంలో ఫస్ట్ ఉంటాడు అతనే, మా ఆయన ఫస్ట్ ఉంటాడు. తర్వాత ట్రాక్టర్ అయితే ఆపేశారు, ట్రాక్టర్ నేర్పిస్తా అని నేర్పిస్తున్నాడు. ఇంకా అన్నీ నేర్చుకోవడం అయ్యాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిగా అన్నం తినేసి అలా పడుకున్నాను నిద్ర వస్తుంటే. తర్వాత నిద్ర నుంచి లేచేసరికి 3 అయిపోయిందన్నమాట. అత్త అయితే వచ్చి చెప్పింది టెంపుల్ దగ్గర అన్నదానం అనేది రెడీ అయిపోయింది, వెళ్ళి తినేసి రండి అని. సో ఇప్పుడు వెళ్దామని లేచిన. ఎందుకు ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అంటే ఈ రోజైతే నేను బైక్ నేర్చుకున్నా, కొద్దిగా స్కూటీ నేర్చుకున్నా. స్కూటీ అయితే నడిపిన, బైక్ అలా కొద్ది దూరం అలా నడిపిన, ట్రాక్టర్ కూడా అలా కొద్ది దూరం అలా నడిపిన. చాలా అంటే చాలా రోజుల తర్వాత చాలా స్పెషల్గా అనిపించింది అన్నమాట నాకైతే, అందుకే వీడియో తీశాను. ఇంకా మేము అందరం కలిసి మెక్కడానికి అయితే వెళ్తున్నాము. కొంతమంది అయితే తినేసి రిటర్న్ వస్తున్నారు, మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము మెక్కడానికి. అదే మా టెంపుల్. ఇంకా ఇదైతే హనుమాన్. ఇదైతే నేను చూపించాను కదా ఇంతకుముందు స్కూల్. ఇక్కడ నుంచే మిల్క్ ప్యాకెట్ అవి తీసుకొని వస్తాను, ఎగ్ అవి. పల్లెటూరు కదా, అందరి ముందు వీడియో తీస్తే అందరూ నన్నే చూస్తూ ఉంటారు. సో అందుకే వీడియోస్ ఎక్కువ తీయను నేను. ఇంకా తినడం వీడియో కూడా తీయలేదు, బట్టిగానే తినేసి వచ్చేసినాం. పల్లెటూరులో అన్నీ బాగుంటాయి, కొన్ని మాత్రమే అలా పాత కాలంలో ఉండిపోయాయన్నమాట. ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళ గురించే మాట్లాడడం, మళ్ళీ వాళ్ళ ముందు కెమెరా పట్టి అలా ఏదైనా వీడియో తీస్తే ఆమె వైపే చూడడం, ఇదైతే కామన్గా జరిగే ప్రాసెస్సే. నేను అన్నం తినడానికి వెళ్ళేటప్పుడే పడుకున్నాడు, తినేసి రిటర్న్ వచ్చే వరకే లేచి కూర్చున్నాడు. వాడి కోసమైతే కొద్దిగా అలా పాయసం తీసుకొని వచ్చిన, సో అదైతే పెట్టేశాను.